తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మేడం మీరు వచ్చిన ఫస్ట్ కన్నడ మూవీకి వచ్చినప్పుడు శివరాజ్ కుమార్ గారితో కానీ రాఘవేంద్ర రాజ్ కుమార్తో కానీ తీసిన 2 సినిమాలు కూడా ఫ్లాప్ అని చెప్పొచ్చు, అవునా? ఒక ఫస్ట్ సినిమా సవ్యసాచి అవును, యావరేజ్గా ఓడింది. అవును. తర్వాత రాజ్ కుమార్ గారు సెలెక్ట్ చేశారు ఓంకి. డిసప్పాయింట్ అయిపోయి అదే వచ్చిన రాగానే చాలే బాబు అనుకున్నా, ఐరన్ లెగ్ అంటారు, ఎందుకులే వద్దు వెనక్కి వచ్చేద్దాం అనిపించిందా మేడం? అనిపించింది. చాలే, ఐ కెన్ సీ నాకు వేరే ఏదైనా చేసుకోవచ్చు అని అంటే చదివేసి ఒక మంచి స్టాండర్డ్గా ఉండాలి అని గుర్తొచ్చింది అప్పుడు. చాలే అని తర్వాత మళ్ళీ హోమ్స్ సెలెక్షన్ వచ్చిన తర్వాత రాజ్ కుమార్ గారు సెలెక్ట్ చేశారు, ఈ అమ్మాయి చాలు. ఇదేంట్రా బాబు మళ్ళీ ఒక హీరోయిన్ మళ్ళీ తర్వాత చూద్దాం రెండోది కదా ట్రై చేద్దాం. ఈ సినిమా ఆడకపోతే ఐ హావ్ డిసైడెడ్ మై మైండ్. ఇప్పుడు కూడా అది సిల్వర్ జూబ్లీ. నా లైఫ్లో సిల్వర్ జూబ్లీ అంటే ఏం తెలియదు, గోల్డెన్ జూబ్లీ ఏంటంటే తెలియదు. అప్పుడు పాన్ ఇండియా లేదు, ఏ ఇండియా లేదు, ఓన్లీ ఇక్కడికి ఆడితేనే. అప్పుడు కన్నడలో రీమేక్ చేసేవాడు, తెలుగులో యూస్ టు డూ దాట్. అప్పుడు తెలిసింది ఇది హిట్ అంటే. ఈవెన్ అప్పుడు కన్నడలో కూడా మార్కెట్ చాలా చిన్నది, బడ్జెట్స్ కూడా చాలా చిన్నవి. అంటే ఇక్కడ ఆడియన్స్ కరెక్ట్గా ఉంటారు, ఎందుకంటే అక్కడ లేదు అని చెప్పట్లేదు, కానీ ఇక్కడ ఆడియన్స్కి అది ఈ సినిమా ఒక రేంజ్కి వెళ్తే మనకు తెలిసిపోతుంది. బట్ ఒక్క సినిమాతోనే స్టార్ హీరోస్తో చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ మీరే. I think so. తర్వాత విష్ణువర్ధన్ గారితో I think 7 movies I acted with 7 movies. 7 movies, అవును. ఆయనతో చాలా బాగా నేర్చుకున్నాను. ఈవెన్ ఆయన కూడా అంతే, మోహన్ బాబు లాగా సెట్కి వస్తే చాలా స్ట్రిక్ట్ అండ్ డిసిప్లిన్గా ఉండాలి, రెస్పెక్ట్గా ఉండాలి. సో ఆయనతో చాలా బాగా నేర్చుకున్నాను నేను. యజమాన చేసేటప్పుడు ఇలా ఉండాలి, హోమ్లీ గర్ల్ ఎలా ఉండాలి, ఓకే అంటే ప్రిపేర్ అయిపోతాను. ఇప్పుడు కథ మీరు చెప్తుంటే నేను ప్రిపేర్ అయిపోతాను. ఓ దిస్ ఈజ్ వాట్ మై క్యారెక్టర్. మీకు ఆ గెటప్, ఆ మేకప్, ఆ జడలని చేస్తే మీ క్యారెక్టర్ అలా వచ్చేస్తుంది. యూ విల్ బీ వెరీ సాఫ్ట్గా మాట్లాడాలి, ఈ డైలాగ్ ఎలా చెప్పాలి ఆయన నేర్పిస్తాడు. ఓకే. సో ఒక్కొక్క హీరోతో నేను నేర్చుకున్నాను. అంటే వచ్చి రాగానే అందరూ స్టార్ హీరోస్తో వర్క్ చేశారు. స్టార్ హీరోస్ పక్కన హిట్స్ కొట్టి స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు. బట్ ఆ టైంలో స్టార్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ కూడా. లైక్ సౌందర్య గారు మీకన్నా ముందే వచ్చున్నారు. తెలుగులో కూడా రాశి గారు చాలా పెద్ద హిట్ అప్పుడు సౌందర్య. అవును అవును. ఎవరు మిమ్మల్ని కాంపిటేటివ్ గా ఫీల్ అవ్వలేదా మేడం? సౌందర్య కాంపిటేటివ్ మీకు ఆ టైంలో కన్నడలో? కన్నడలో అంటే ఆవిడ ఎక్కువ కన్నడ చేయలేదు. షీ వాజ్ వర్కింగ్ ఇన్ తెలుగు మూవీ. ఎక్కువ తెలుగు చేశారు. తెలుగు అమ్మాయి అనుకుంటారా? అంటే అమ్మాయి లాగే ఉంది అది. తెలుగులో చేసేటప్పుడు అమ్మాయి ఫేస్ అది, తెలుగు అమ్మాయి ఫేస్ లాగా, సావిత్రి గారి లాగా. అవును. బట్ అందరూ మహానటి బయోపిక్ అన్ని తీశారు, ఎన్టీఆర్ గారి బయోపిక్. బట్ సౌందర్య గారి బయోపిక్ తీయడానికి ఎందుకన్నా భయపడుతున్నారు అందరూ కూడా. వై ఐ డోంట్ నో. కానీ తీస్తే బిగ్గెస్ట్ హిట్ కొట్టవచ్చు దానికి కూడా. ఓకే. ఆమె అలాంటి లైఫ్ లీడ్ చేశారు కదా. ఎవరు డైరెక్టర్ చేయాలంటే ఆవిడకి తెలిసిన వాళ్ళు డైరెక్టర్ చేయాలి. అవును. లైక్ ఆవిడతో క్లోజ్ ఎవరు ఉన్నారు, ఆవిడ బాడీ లాంగ్వేజ్ ఎలాగా, ఫేస్ ఎలాగా, ఆవిడకి తెలిసిన వాళ్ళు చేస్తే డెఫినెట్గా బయోపిక్ తీసుకోవచ్చు. ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్? ఐ థింక్ ఆప్త మిత్రులు. వెరీ బ్యూటిఫుల్, వెరీ. ఇప్పుడు కూడా ఆవిడ గుర్తు వస్తుంది అప్పుడప్పుడు. వెన్ ఐ వాజ్ వాచింగ్ సాంగ్స్, సినిమా ఏదైనా చూసేటప్పుడు అమ్మాయి కళ్ళు చాలా ఇష్టం నాకు. ఓకే. అండ్ ఎప్పుడు గట్టిగా మాట్లాడట్లేదు, సాఫ్ట్గా మాట్లాడుతుంది. ఐ థింక్ ఐ వర్క్ విత్ 4 films అనుకున్నాను. ఇద్దరు కలిసి? కన్నడ తెలుగు రెండు. ఇలా ఈక్వల్ గా ఉంటుందా? పోటీ ఉంటుంది ఇద్దరి మధ్య కాంబినేషన్? అంటే పోటీ అంటే మా క్యారెక్టర్ నా క్యారెక్టర్ నేను చేస్తాను. పోటీ ఏం తలలో పెట్టుకోను నేను. ఐ విల్ డూ మై క్యారెక్టర్. నాను నన్న హెంతేరు రవిచంద్ర గారితో చేశాను నేను. తర్వాత ఆప్తమిత్ర అండ్ 2 తెలుగు మూవీ ఐ డిడ్ విత్ హర్. బట్ ఎక్కువ కన్నడ పీపుల్ సౌందర్య గారిని ఎంత అడాప్ట్ చేసుకున్నారో మిమ్మల్ని కూడా అంత అడాప్ట్ చేసుకున్నారు. మా ఇంటి అమ్మాయి అనేలాగా. ఎందుకంటే మీ హైట్, వెయిట్ కానీ, ఆ ఫిగర్స్ కానీ అలా ఉన్నాయి ఆ టైంలో. ఒక హీరో పక్కన హీరోయిన్ అంటే ఇలానే ఉండాలేమో
చీరకట్టులో అంత అందంగా ఉంటారు మీరు. మీ ఇద్దరు ఆన్ స్క్రీన్ ఓకే, కానీ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుంది మేడం? బయట మాట్లాడుకునేది బయట మాట్లాడి తెలుగులో మాట్లాడుకోరు అస్సలు లేదు, కన్నడ. వెనెవర్ ఎప్పుడైనా ఆవిడ ఎక్కువ మాట్లాడు. అవునా? యా, ఎక్కువ. అప్పుడు నేను షూటింగ్ చేసేటప్పుడు ఎక్కువ, మా ఆప్తమిత్ర చేసేటప్పుడు ఎక్కువ మాట్లాడింది నాతో. వి యూస్ టు సిట్, నేను విష్ణు గారితో సౌందర్య అందరూ ముగ్గురు జోక్ చేసేవాడు, కూర్చేవాడు మేము. సో అప్పుడు ఎక్కువ మాట్లాడింది ఆవిడ. మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా మీకు? యా యా, ఇప్పుడు కూడా డే వన్ నుంచి. యా, డే వన్ నుంచి. ఇప్పుడు కూడా హస్బెండ్ ఫోన్లో మాట్లాడుతుంటారు నాతో. ఓకే. యా. వాళ్ళ మదర్ ఫాదర్ ఏం చేస్తున్నారు మేడం ఇప్పుడు? అంటే వాళ్ళ మదర్ ఫాదర్, నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు 96లో వాళ్ళ ఫాదర్ చచ్చిపోయారు, అప్పుడు అపోలో హాస్పిటల్లో. వాళ్ళ మదర్ రీసెంట్గా ఒక 2 years 3 years ఓకే చచ్చిపోయారు. బెంగళూరులోనే ఉన్నారు. బెంగళూరు ఆర్టీ నగర్లో. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? రఘు కదా ఐ థింక్ ఆయన వర్క్ చేస్తున్నారు సాఫ్ట్వేర్లో. ఆయన మళ్ళీ మ్యారేజ్ చేసుకొని కిడ్సా మేడం? ఆయన 2 పిల్లలు ఉన్నారు. అమ్మాయిలా? అమ్మాయిలు. ఓ, మళ్ళీ సౌందర్య గారు పుట్టారు. యా, చాలా మంచి. ఆయన కూడా వెరీ సాఫ్ట్గా మాట్లాడతారు, వెరీ డౌన్ టు ఎర్త్. ఓకే. అంటే ఎప్పుడు అడ్వైజ్ చేయలేదా? మంచి పీక్లో ఉన్నాం మనం, ఎందుకు ఒక పార్టీకి మనం సపోర్ట్ చేసి? వి యూస్ టు టాక్. అంటే ఆప్తమిత్రలో నేను విష్ణు గారితో సౌందర్య అప్పుడు మాట్లాడేవాడు. ఆవిడ, నువ్వు క్యాన్వసింగ్ చేయొచ్చు కదా, ఎందుకు రావట్లేదు అని. నేను చెప్పాను, నాకు పాలిటిక్స్ అంత లేదు, నాకు అంత వద్దు, నాకు పాలిటిక్స్, నాకు ఇంట్రెస్ట్ లేదు అది. వి యూస్ టు ఫైట్. అంటే చేసవచ్చు, మీరు క్యాన్వసింగ్ రావచ్చు అని అలాగ ఫైట్ చేసేవాడు. తీసుకెళ్దాం ప్రేమ అని అలాగే ఇలాగే. ఐ సెడ్ నో, ఐ డోంట్ వాంట్. ఒకలాగా నాకు ఇంతే నా జీవనం అనిపించింది నాకు. ఆమెను చూడటానికి వెళ్ళినప్పుడు, అంటే బాడీని చూడటానికి వెళ్ళాను ఇంట్లో. అప్పుడు బాక్స్లో పెట్టారు బాడీ, ఫేస్ లేదేం లేదు. చూసిన తర్వాత వాళ్ళ అమ్మగారిని చూసినప్పుడు ఒకలాగా ఫీల్ అయిపోయాను నేను. ఇంతే నా లైఫ్, ఆర్టిస్ట్ లైఫ్. ఏమీ తీసుకెళ్ళారు మేము. నో పొజిషన్, నో స్టార్ వాల్యూ, నథింగ్. అంతా ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి కదా. మన తీసుకువెళ్ళడం 2, ఒకటి కర్మ, ఒక రెస్పెక్ట్, అంతే. గ్రేట్. ఈ ఫిలాసఫీ తెలిస్తే జనానికి హెడ్ వెయిట్ కూడా పెరగదు. సీరియస్లీ. బట్ మేడం, చాలామంది చెప్పారు అసలు ఆమె బాడీయో కాదో కూడా డిటెక్ట్ చేయలేకపోయారు. ఆమె హ్యాండ్కున్న వాచ్ని చూసి ఇది సౌందర్య గారి బాడీ ఏమో అనుకొని తీసుకొచ్చారు అని కూడా అన్నారు అప్పుడు. అవును అవును. యా, వాళ్ళ అమ్మగారితో నేను మాట్లాడినప్పుడు వాళ్ళ అమ్మగారు అస్సలు ధైర్యం లేదు మాట్లాడడానికి. షీ యూజ్డ్ టు క్రై. అస్సలు ఫస్ట్లే వాళ్ళ అమ్మ ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడదు. ఇంకా వాళ్ళు మాట్లాడితే ఇంకా ఏడిపిస్తారు, నాకు వద్దులే అని సైలెంట్ అయిపోయాను. ఓకే. ఎందుకంటే మాటలే రాలేదు ఆ రోజు నేను అమ్మాయి ఇంటికి వెళ్ళేటప్పుడు. వెళ్ళంగానే లోపలికి వెళ్ళంగానే బయట 2 ఫోటోలు పెట్టారు. అది చూసేరతనే నాకు ఒకలాగా అప్సెట్ అయిపోయింది. ఓ, బ్రదర్ది అండ్ సౌందర్య బయట పెట్టారు. ఎంత అమ్మాయి పోయిందా అని. ఎంత అందంగా ఉంటారు. ఆ ఫేస్ ఇప్పుడు కూడా అలాగే ఉంది నాకు. ఆ ఫేస్. వి యూస్ టు ఫైట్, వి యూస్ టు జోక్ సెట్లో. రామరసం తాగేవాడు సెట్లో. ఓకే. ఏం అవదు, తాగు అని చెప్పి. నాకేమో ఒక ఏమో తాగితే ఇలా అయిపోతుందో అలా పోతుందో ఒక ఇమాజినేషన్ అయిపోతుంది కదా. ఏమవుదు, తాగు, నువ్వు ఇంత తాగేవాడు, నేను సౌందర్య విష్ణు సారు అందరూ. సో అదంతా గుర్తొస్తుంది ఒక్కొక్కసారి. బట్ స్క్రీన్ మీద కూడా ఆమె చేసే క్యారెక్టర్లు చాలా హోమ్లీగా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు కూడా నేను ఆఫ్ స్క్రీన్ కూడా అలానే ఉంటారా మేడం క్యారెక్టర్? హర్ ఫేస్ ఇస్ లైక్ దట్. ద వే షీ టాక్స్ అండ్ మేకప్, హెయిర్ స్టైల్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి ఆవిడకి. తనే చేసుకుంటారు. యా, మేకప్ వాళ్ళు ఉంటారు కూడా. ప్రతి షాట్లో షీ యూస్ టు గో. నాకు అయిపోతే చాలు అనిపిస్తుంది, నాకు తొందరగా అయిపోతే సీన్స్ అలా వచ్చేవాడిని. ఈవిడంటే ప్రతి షాట్లో ఆ ఫేస్ అలా అందంగా ఉండాలి, స్వెట్టింగ్ రాకూడదు. ఇప్పుడు గుర్తొస్తుంది ఆవిడ మాట్లాడితే కూడా అన్నీ గుర్తొస్తుంది. అంటే గ్లామర్ చూపించకుండా స్టార్ హీరోయిన్ అవ్వచ్చు అని తనే ప్రూవ్ చేసింది. See, body is not important. Only facial expression, that is very important. అప్పుడు బాడీ అన్ని జిమ్ అదేని లేదు.
లేదు నిజం. Yes. హోమ్లీ క్యారెక్టర్స్ అండ్ ఈవెన్ గైజ్ హీరోస్ ఆల్సో దే యూస్ టు డూ. ఎప్పుడు మీకు బాడీ ఎక్కడ చూపించారు? నువ్వు నా 6 packs 7 packs అదని చూపించలేదు కదా. అవన్నీ చూపించకుండానే బిగ్గెస్ట్ హ్యాట్రిక్ 6లు కొట్టారు. ఇప్పుడు వచ్చాయి ఇవన్నీ. షీ యూస్ టు ఈట్ ఓన్లీ ఇంతే. ఫుడ్ కూడా ఇంతే. ఆవిడతోనే నేను నేర్చుకున్నాను పప్పు అంటే ఏంటి, పాలక్ దాల్ పప్పు అంటే నెయ్యి వేసుకుని తినడం. ఆవిడ దగ్గరనే నేను నేర్చుకున్నాను ఇది టేస్టీగా ఉంది కదా అని. అంటే యూజువల్గా మీరు అట్లా తిన్నప్పుడు నేను యాక్చువల్లీ ఏముంటే అది తినేసేవాళ్ళు నేను. కానీ ఆవిడతో పప్పు అంటే ఏంటని అక్కడ చిన్న నెయ్యి వేసుకుని బాగా తినేవాడు. హైదరాబాద్ లో పప్పు వెరీ టేస్ట్ ఆవకాయ నెయ్యి వేసుకొని తింటారు. అట్లా పచ్చడి, గోంగూరం పచ్చడి. గ్రేట్ మెమరీస్ కదా సౌందర్య గారు. అప్పుడు పంచవటి గెస్ట్ హౌస్లో ఉండేవాడు ఆవిడ. అదే పర్మనెంట్ ఆవిడది గెస్ట్ హౌస్. అప్పుడు నేను అక్కడ పైకి వెళ్ళి సౌందర్యం ఉంటే నేను వెళ్ళి మాట్లాడేవాడు. కిందికి వెళ్ళి ఆవిడ రూమ్కి వెళ్ళి ఒక 5 minutes 10 minutesతో మాట్లాడి నా రూమ్కి వచ్చేవాడు. సూపర్. ఇద్దరు కన్నడ స్టార్స్ ఇద్దరు కూడా తెలుగుని రూల్ చేశారు ఆ టైం. ఎస్, క్రెడిట్ గోస్ టు తెలుగు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ ఇచ్చిన వల్ల మనకి ఎంత సినిమా వచ్చింది అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.